నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. అలాగే టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ ఉంటాయి. లైక్ డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, ఓవర్ వెయిట్, పీసీఓడీ, రైట్, వెరికోస్ వెయిన్స్ ఇలాంటి సమస్యలు ఏవున్నా కూడా మనం ఒక 4-6 మంత్స్‌లో పర్ఫెక్ట్‌గా దాన్ని రివర్స్ చేసేస్తాం. ఒకవేళ ఎవరైనా సీరియస్‌గా ఉండి, ఇంట్రెస్టెడ్ ఉండి, కమిటెడ్ గనుక ఉంటే స్క్రీన్ పై నంబర్‌కి కాల్ చేసి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. సో, ఈరోజు వ్యూయర్స్ మనం అడిగిన క్వెషన్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో తయారు చేస్తున్నాము. సో, క్వెషన్ ఏంటంటే అసలు నరాల బలహీనత స్టార్ట్ అయింది అనే సింప్టమ్స్ ఎలా తెలుస్తుంది? దానికి రెమెడీస్ ఏంటి? అని చెప్పి అడిగారు. సో, నరాల బలహీనత సింప్టమ్స్ ఏంటంటే ఫస్ట్ మీకు అరికాళ్ళల్లో, అరిచేతులలో టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. తర్వాత కొంచెం పిన్ అంటే గుండు సూదితో పొడిచినటువంటి సెన్సేషన్ వస్తుంది. షివరింగ్ వస్తుంది. అంటే మామూలుగా మీరు ఒక చిన్న స్పూన్ హ్యాండిల్ చేసినా కూడా, లేదా వాటర్ గ్లాస్ హ్యాండిల్ చేసినా కూడా హ్యాండిల్ చేయలేకపోతుంటారు. అలాంటి సెన్సేషన్ వస్తుంది. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు వెహికల్ హ్యాండిల్ పట్టుకున్నప్పుడు ఈ జాయింట్స్‌లో మీకు షివరింగ్ అనేది వస్తుందనమాట. సో, ఇలాంటి సింప్టమ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో, అంటే మీరు బ్యాలెన్స్ తప్పుతున్నట్టుగా, పడుతున్నట్టుగా అంటే సెన్సేషన్స్ వస్తుంటాయి. ఇలాంటి సెన్సేషన్స్ అండ్ ఇలాంటి సింప్టమ్స్ మీకు ఎప్పుడైతే వస్తున్నాయో, సో దట్ ఈస్ అ మెయిన్ రూట్ కాజ్. అంటే మీకు నరాల బలహీనత మొదలైంది అని చెప్పుకోవడానికి ఇది ఒక సంకేతం అని చెప్పొచ్చు. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. బట్ ఇదొక సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. సో, ఇది రావడానికి గల కారణాలేంటి? అలాగే దానికి హోమ్ రెమెడీస్ ఏంటి అనేది ఈరోజు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో, రావడానికి కారణాల విషయానికొచ్చినట్లయితే ఎస్పెషల్లీ బి కాంప్లెక్స్ అండ్ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఇవి వచ్చే అవకాశాలుంటాయి. సో, డి విటమిన్ డెఫిషియన్సీకి చాలా చాలా సింపుల్ అండి. మీరు ఎండలో కూర్చుంటే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్. అంటే తీవ్రతను బట్టి, అంటే ఒకసారి మీకు ఈ సింప్టమ్స్ వచ్చినాయి అని అనుకుంటే బెటర్ ఏంటంటే మీరు ల్యాబ్‌కెళ్ళి, పాథాలజీ ల్యాబ్‌కెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. రైట్, బి12 అండ్ డి ప్రొఫైల్ చెక్ చేయించుకున్నట్లయితే ఎంత మోతాదులో డెఫిషియన్సీ ఉంది అనేది చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మనం చెప్పే రెమెడీస్ ఏంటంటే ఒక నార్మల్ మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పే రెమెడీసు. దానికంటే సివియర్‌గా ఉంటే గనక మీరు కొంచెం దానికి మెడికేషన్ తీసుకొని ఇంకొంచెం డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం వస్తుంది. అలాగే కొంచెం మీకు లేజీనెస్ కూడా వస్తుందనమాట. అంటే ఏ పని చేయడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఇలాంటి సింప్టమ్స్ అన్నీ గనక మీకు ఎప్పుడైతే వచ్చినప్పుడు ఈ డెఫిషియన్సీ ఉన్నట్టుగా, అంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉన్నట్టుగా దానికి సంకేతం అనమాట. సో, అది అంటే మీరు ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా ఫస్ట్ అయితే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్. దాని ద్వారా మీకు తెలుస్తుంది అసలు ఎంత మోతాదులో డెఫిషియన్సీ ఉంది అనేది. ఓకే. దెన్ కమింగ్ టు ద రెమెడీ విషయానికొచ్చినట్లయితే బి కాంప్లెక్స్‌కి బెస్ట్ సొల్యూషన్, ద బెస్ట్ రెమెడీ ఈజ్ ఫర్మెంటెడ్ కర్డ్ రైస్. మనం ఇంతకుముందు వీడియోలో చాలా సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చాలా చాలా సింపుల్ అండి. మీరు నైట్ మామూలుగా అన్నం వండేసి, అన్నం మిగిలిపోయిందైనా సరే, లేదా దాని కొరకు సెపరేట్‌గా వండినా సరే, వండి దాన్ని చల్లారబెట్టాలి. చల్లారబెట్టిన తర్వాత దాంట్లో పాలు వేసి సఫిషియెంట్‌గా, అంటే అన్నం మొత్తం మునిగేంత వరకు కూడా పాలేసేసి, దాంట్లో 1 ఆర్ 2 స్పూన్స్ కర్డ్ వేసేసి దాన్ని క్లోజ్ చేసి అలా ఓవర్ నైట్ దాన్ని వదిలేసేయాలి. అది ఫర్మెంట్ అవుతుంది. అంటే కర్డ్‌తో పాటు రైస్ కూడా ఫర్మెంట్ అవుతుంది. సో, నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద ఈ ఫుడ్ తినాలి. చాలా చాలా మంచిది. సో, దాన్ని ఇంకా మీకు కావాలంటే కొంచెం దాన్ని తాలింపేసుకోవచ్చు, ఉల్లిపాయ ఏసుకోవచ్చు, పచ్చిమిరపకాయ మీ ఇష్టం, అది ఏమన్నా చేసుకోవచ్చు. అంటే టేస్ట్ గురించి. సో, అలా తిన్నట్లయితే ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనేది ఈజీగా మీరు బయటపడతారు. అండ్ ఇంకా కొన్ని మూవ్‌మెంట్స్, అంటే ఆ జాయింట్స్‌లో కొన్ని మనం మూవ్‌మెంట్స్ చేసుకున్నట్లయితే దాని నుంచి కూడా ఈజీగా బయటపడొచ్చు. ఒకవేళ మీరు క్లాసెస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో దానికి కాంటాక్ట్ చేయండి. బట్ ఒకటే ఏంటంటే మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. డెఫిషియన్సీ ఎంత ఉందనేది ఫస్ట్ మీకు అవగాహన రావాలి. ఏ మోతాదులో మీకు డెఫిషియన్సీ ఉంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్, రైట్, ఒక 6 ఉండాల్సింది 6కి బదులు 5.5, 5 అలా ఉందనుకోండి, మనం మేనేజ్ చేయొచ్చు. బట్ ఆ వేరియేషన్, ఆ గ్యాప్ గనుక మరీ పెద్దదైతే మాత్రం ది సీరియస్ కండిషన్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి. సో, ఈ టింగ్లింగ్ సెన్సేషన్, రైట్, బ్యాలెన్స్ అవుట్ అవ్వడం, ఇలాంటి సెన్సేషన్స్ ఎప్పుడైతే మీకు వస్తాయో అప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని దాని రెమెడీస్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. సో, మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీకు ఇంకా ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలో చెప్తే ఆ టాపిక్ పైన మేము మీకు వీడియోస్ చేసి అందజేస్తాం. థ్యాంక్ యూ.